గోకరకాయ తవ్వ ఫ్రై చేయడానికి కావాల్సినవి గోకరకాయలు తీసుకోవాలి. వాటి తొడిమలు తీసి మధ్యలో నుంచి కట్ చేసుకొని 4 భాగాలుగా డివైడ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెంచు పెట్టుకోవాలి వేడి కావడానికి. ఆ తర్వాత గోకరకాయలను కడిగి పక్కకు పెట్టుకోవాలి. 4-5 మిరపకాయలు, ఒక ఆనియన్, ఒక టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పెంచు వేడిగా అయినట్లయితే దానిపైన ఆయిల్ లేకుండా అలాగే గోకరకాయలు వేసి హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు చాలండి, ఫ్రై అయిపోతుంది. అవి మధ్యలో నుంచి కట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి సన్నగా ఉంటాయి, కాబట్టి ఫ్రై అయిపోతాయి. తర్వాత ఫ్రై అయిపోయినాక ఒక వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పెంచు పైన ఆయిల్ స్పూన్లతో 2 ఆయిల్ స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు వేపుకోవాలి. హై ఫ్లేమ్లో వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో వేపుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలి. అది కూడా 1 నిమిషం పాటే వేపుకోవాలి హై ఫ్లేమ్లో. ఆ తర్వాత 2 ఫ్రై అయిపోయినాయి కదండి, గోకరకాయలు వేసుకోవాలి. అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కూడా మధ్యలో వేసుకోవాలి. మధ్యలో వేసుకొని సైడ్ దంతా అలా కప్పేసేయాలి. టమాటాలని మధ్యలో పెట్టేసాం కదా, కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసేయాలి. ఒక 3 నిమిషాల పాటు రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది కదండి మన గోకరకాయ తవ్వ ఫ్రై. దాన్ని ఇలా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయినాక మొత్తం కలిపేసుకోవాలి అంతా. చూసారు కదండి, మన వేడి వేడి గోకరకాయ తవ్వ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా డిఫరెంట్ ఉంటుంది, మీరు ట్రై చేయండి, బాగుంటుంది. వేడి వేడి అన్నం కూడా బాగుంటుందండి. అన్నంతో పాటు చారు అయినా పప్పు అయినా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. మేమైతే రొట్టెతోనే తింటామండి. రొట్టెతోనే కూడా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.